టెంపుల్ సిటీ తిరుపతిలో తుపాకీలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర తనిఖీల్లో ఓ వ్యక్తి దగ్గర తుపాకీ 6 బుల్లెట్లు దొరికాయి. కారులో తిరుమలకు వెళ్తూ తుపాకీ తూటాలను క్యారీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కారు రిజిస్ట్రేషన్ కూడా మహారాష్ట్రదే. ఈ వారంలో ఇది రెండో ఘటన. ఈ నెల 2న కూడా అలిపిరి దగ్గర తనిఖీల్లో పూణేకు చెందిన వ్యక్తి నుంచి తుపాకీ బుల్లెట్లు పట్టుబడ్డాయి. గన్తో పాటు గుట్కా మద్యం బాటిల్ కూడా దొరికాయి. ఈ నెల 2న అలిపిరి దగ్గర ఓ కారులో తుపాకీ తూటాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిఘాని ముమ్మరం చేశారు. వాహనాలతో పాటు నడక మార్గంలోనూ తనిఖీలు చేపట్టారు. వారం కిందట గన్తో పట్టుబడిన వ్యక్తి తాజాగా ఇవాళ అలిపిరిలో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన వ్యక్తి ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వాళ్లే. దైవ దర్శనం కోసం వచ్చిన వాళ్లు వెంట తుపాకులు ఎందుకు తెస్తున్నారు? అసలు వీళ్లు భక్తులా లేక వీళ్ల సందర్శన వెనుక మరేదైనా కోణం ఉందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద మరణాదాలు పట్టుబడుతున్నాయి. ఈ మధ్యనే గత వారంలో పూణేకు సంబంధించిన ఒక భక్తుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నటువంటి అలిపిరి సెక్యూరిటీ సిబ్బంది మరోసారి ఈరోజు తానే అంటే పూణే జిల్లాకు సంబంధించినటువంటి తానే ప్రాంతానికి సంబంధించిన మహారాష్ట్ర భక్తుల నుంచి మరో తుపాకీని స్వాధీనం చేసుకున్న పరిస్థితి. తరచూ బుల్లెట్లు తుపాకులు పట్టుబడుతున్న నేపథ్యంలో తనిఖీలు విస్తృతం చేసినటువంటి టీటీడీ సిబిఎండ్ఎస్ఓ రవికృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు అలిపిరి వద్ద తిరుమలలో నిషేధిత పదార్థాలు వస్తువులు మాత్రమే గతంలో పట్టుబడుతుంది. ఈ మధ్య కాలంలో మరణాదాలు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. అంటే తనిఖీలు విస్తృతంగా చేయడం బట్టే అంటే భక్తుల అవగాహన లేకపోవడం. నిఘా భద్రతా విభాగం 24 గంటలు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు, అదేవిధంగా మేము చెకింగ్స్ మొదలుపెట్టాం. ఎస్పీఎఫ్ డిఎస్పీగా శంకర్రావు గారు, ఆర్ఐ గంగరాజు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా నిరంతరం చెకింగ్స్ మొదలుపెట్టాం. ఈరోజు ఉదయం వెహికల్లోని దాచిపెట్టిన రివాల్వర్ని కూడా పట్టుకోవడం జరిగింది. అది లోడెడ్ 6 బుల్లెట్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా తానికి సంబంధించిన సుధాకర్ అనే వ్యక్తి వెపన్ తెచ్చినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా ముమ్మరంగా చెకింగ్ చేసి భక్తుల భద్రత ధ్యేయంగా, తిరుమల దేవస్థానం భద్రత ధ్యేయంగా మా నిఘా చేస్తుంది. పూర్తి స్థాయిలో తనిఖీలు ఇక్కడే కాకుండా తిరుమలలో కూడా నిర్వహిస్తున్నాం. కమాండ్ అండ్ కంట్రోల్ కూడా పూర్తి స్థాయిలో మేము ఆధునీకరణ చేయడమే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో దాని ద్వారా ఫలితాలు తీసుకురావడం కోసం 30 మంది మా కానిస్టేబుల్ ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా ఈవెన్ వైకుంఠం కాంప్లెక్స్ అన్ని చోట్ల కూడా చెకింగ్స్ ముమ్మరం చేసాం. పూర్తి స్థాయిలో నిఘా నేత్రంలో తిరుమల తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకటి, గతంలో మీరు నేరస్తులు పైకి పోకుండా ఉండేందుకు ఆ రకమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఒక కొత్త ప్రయోగాన్ని ఫలితాలను చూడాలని చెప్పేసి అనుకుంటారు. అంటే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మారణాదాయాలు తుపాకులు పట్టుబడతాయి. అయితే గన్స్ చాలా క్వాలిటీ ఉండే గన్స్తో పాటు బుల్లెట్లు కూడా పట్టుబడుతున్న పరిస్థితి. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే భక్తులు అవేర్నెస్ లేకపోవడమా, లేదంటే మరణాదాయాలు తీసుకురాకూడదు కేవలం డిపాజిట్ చేసుకోవాలి అని అలాంటి ప్రచారం తీసుకురావడం ద్వారా భక్తుల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం ఏదైనా? అంటే ఈరోజు మహారాష్ట్ర తానే నుంచి వచ్చిన పిలిగ్రిమ్ ద్వారా ఇది పట్టుబడడం జరిగింది. అతను 2 రకాల నేరాలు చేశారు. మొదటిది, అతని లైసెన్స్ కేవలం మహారాష్ట్ర వరకు మాత్రమే పరిమితం ఉంది. మహారాష్ట్ర దాటి వేరే రాష్ట్రం తీసుకురావడానికి పర్మిషన్ లేదు. ఆర్మ్స్ చట్టం ప్రకారం నేరం. రెండవ నేరం, చెకింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన వెపన్ అని చెప్పకపోవడం, వెపన్ని చాలా సీట్ కవర్ కింద డిక్కీ లోపల దాయడం, ఇది కూడా ఆర్మ్స్ చట్టం ప్రకారం కన్సీల్ చేయడం కూడా నేరం. ఇది ఈ 2 నేరాలు చేయడం వల్ల తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మేము ఈ దర్యాప్తు కోసం వాళ్ళని కూడా కోరడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఎవరైనా వెపన్ ఉన్న లైసెన్స్ ఉన్న వ్యక్తులు ఎవరైనా వెపన్ తీసుకొచ్చేటప్పుడు ఆ రాష్ట్రం వరకు ఉందా, వేరే రాష్ట్రం తీసుకురావచ్చా, ఆల్ ఇండియా పర్మిట్ ఉందా, ఒకవేళ తీసుకొస్తే ఇంకా ఎక్కడైనా చెకింగ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డిక్లేర్ చేయాలి మా దగ్గర వెపన్ ఉందని చెప్పేసి. దానికి తగిన ఇక్కడ రెసిప్ట్ పొందడం కానీ, ఒకవేళ ఆల్ ఇండియా పర్మిట్ ఉంటే ఇంకా దానికి మనం సహకరించడానికి అవకాశం ఉంది.